Yeah, hi all. Welcome to KK Funda. I think ఇది మనకి ఫోర్త్ సెషన్ రైట్. ఫస్ట్ సెషన్లో వాట్ ఈస్ పైథాన్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ సెషన్లో మనం జనరల్గా బేసిక్ అంటే పైథాన్ వల్ల అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఫస్ట్ ఈవెన్ థర్డ్ సెషన్లో కూడా మనం పైథాన్ ఇన్స్టాలేషన్ గురించి సెటప్ చెప్పాను. ఎలా పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా అయ్యిందనేసి. ఓకే, నెక్స్ట్ మీరు ఏదైనా యాక్సెస్ చేసుకోవాలా అంటే మన పైథాన్ సిరీస్ మీరు ఫాలో అవ్వాలని అంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఒక ఫోల్డర్ అంటే మీకు ప్లేలిస్ట్ సపరేట్గా క్రియేట్ చేశాను. అక్కడ మీకు డే వైజ్ ఉంటుంది అనమాట నీట్గా. ఓకే, ఇక్కడ కేకే ఫండా అని సెర్చ్ చేయండి, మన ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇన్కాగ్నిటో మోడ్లో ఓపెన్ చేశాను కాబట్టి ఇటు కనిపిస్తుంది. ప్లేలిస్ట్లో ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్లో మీరు ఇక్కడికి వచ్చి షెల్ స్క్రిప్టింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే షెల్ స్క్రిప్టింగ్ ఇది లైవ్ బ్యాచ్ వీడియోస్. అలానే పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే పైథాన్ సిరీస్ అని ఉంటుంది. ఇక్కడ 3 వీడియోస్ ఉంటాయి గైస్. ఇక్కడ 3 వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ వాట్ ఈస్ పైథాను, తర్వాత వర్షన్స్, తర్వాత ల్యాబ్ సెటప్ చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు మాత్రం ఈరోజు సెషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫండమెంటల్స్ మీకు బాగా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా చాలామంది మనం పైథాన్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నాం, నేను ఓన్గా స్క్రిప్ట్ రాయలేకపోతున్నాను, ఏదైనా ఇంటర్వ్యూలు అడిగితే రాయలేకపోతున్నాను, ఏదైనా సినారియో బేస్డ్ మాకు కంపెనీలో వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్స్ని రాయలేకపోతున్నారు. దానికి బ్యాక్గ్రౌండ్ రీజన్ ఏంటంటే ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండడం లేదు. వాళ్ళకి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వలేదు. అందుకనేసి మనం ఒక 10 క్లాసెస్ వరకు ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేద్దాం. మీరు ఈరోజు నేను పైథాన్ వేరియబుల్స్ గురించి, అసలు వేరియబుల్ అంటే ఏంది, ఓకే, పైథాన్ వేరియబుల్ అంటే ఏంది, ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి, అసలు ఎలా అసైన్ చేస్తాం, వేరియబుల్స్కి రూల్స్ ఏంది, ఓకే, వేరియబుల్స్ మనం రియల్ టైంలో ఎలా డిక్లేర్ చేయాలి, రూల్స్ని ఏం ఫాలో అవ్వాలా, నెక్స్ట్ ఓకే, మనం మధ్యలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఇలా డిక్లేర్ చేయమని చెప్తాను. అలానే మీకు పైథాన్ వేరియబుల్స్లో ఓకే పైథాన్ వేరియబుల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేమింగ్ కన్వెన్షన్స్, స్కోప్ ఆఫ్ ద వేరియబుల్, లోకల్ వేరియబుల్ అంటే ఏంది, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంది, ఈ సెషన్లో అన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ ద అజెండా ఆఫ్ దిస్ సెషన్ గైస్. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కానీ అటెండ్ అయితే పైథాన్ వేరియబుల్స్ మీ మైండ్లో క్లియర్ పిక్చర్గా ఉంటుంది. ఓకే ఫైన్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్, సి లాంగ్వేజ్లో అయితే మనం ఇలా డిఫైన్ చేస్తాం, ఇంట్ ఏ ఈక్వల్ టు 30. ఓకే, జావాలో కూడా మనం ఇంటీజర్ని అయితే ఎలా డిఫైన్ చేస్తాం, ఇంట్ ఏ ఈక్వల్ టు 30 అని డిఫైన్ చేస్తాం, జావా ఆల్సో. ఓకే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కానీ యూ నీడ్ టు మెన్షన్ ద టైప్, వాట్ టైప్ ఇట్ ఈస్, ఇంటీజరా, ఫ్లోటా, బైటా, ఓకే, లేదంటే స్ట్రింగా అని నువ్వు మెన్షన్ చేయాలి. ఓకే, దీనికన్నా ముందు మనం డిస్కస్ చేయాల్సింది అసలు వాట్ ఈజ్ ఏ వేరియబుల్. అసలు వాట్ ఈజ్ ఏ వేరియబుల్ వాట్ ఈజ్ ఏ వేరియబుల్ వాట్ ఈజ్ ఏ వేరియబుల్ I will share the wonderful document guys, don't worry. I will share the wonderful document in our WhatsApp group. మీరు నాకు ఈ నెంబర్ కానీ పింగ్ చేసి, ఓకే, ఈ నెంబర్ పింగ్ చేస్తే ఓకే, మిమ్మల్ని మన పైథాన్ సిరీస్ ఫ్రీ సిరీస్, పైథాన్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్స్కి ఓన్లీ పైథాన్ ఫ్రీ సిరీస్ ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేశాను. కంప్లీట్ ఫ్రీ ఉంటుంది మీకు. డెవాప్స్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే చేస్తాం. ఓకే, డెవాప్స్ వాళ్ళకి ఎస్పెషల్లీ. ఓకే, ఈ నెంబర్ పింగ్ చేస్తే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే, వాట్ ఈజ్ ఏ వేరియబుల్ జనరల్గా ఎందుకని, అసలు వేరియబుల్ గురించి మీరు ఎందుకు అర్థం చేసుకోవాలని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఊరికే బ్లైండ్గా డిక్లేర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన మెమొరీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ మెమొరీ. కమాన్ గైస్, మెమొరీలో మనం జనరల్గా ఏం స్టోర్ చేస్తాం, డేటాను స్టోర్ చేస్తాం. మెమొరీలో జనరల్గా మనం డేటాని స్టోర్ చేస్తాం. ఓకే, అజ్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 25 అనే డేటాను స్టోర్ చేశాను అనుకోండి, ఇక్కడ ఒక 30 అనే డేటాను స్టోర్ చేశాను, ఇక్కడ ఒక 25 అనే డేటాను స్టోర్ చేశాను, ఇక్కడ ఒక 45 అనే డేటాని స్టోర్ చేశాను. ఓకే, మీకు కాన్సెప్ట్ అర్థం అవడానికి చెప్తున్నాను. ఈ మెమొరీలో ఒక 4 వాల్యూస్ని స్టోర్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కాల్ చేశాను అనుకో, 25 అని అంటే ఈ వాల్యూ రావాలా, లేదనంటే ఈ 25 రావాలా, కన్ఫ్యూజన్ రేజ్ అవుతుంది కదా నీకు, ఓకే, దాని మీనింగ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను 25 అని కాల్ చేస్తే డైరెక్ట్గా ఈ వాల్యూ రావాలా, అందుకనేసి మనం ఏం చేయాలనంటే ప్రతి వేరియబుల్కి యూనిట్ టు డిఫైన్ ఏ నేమ్. ఎవ్రీ వేరియబుల్ మస్ట్ హ్యావ్ ఏ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ వేరియబుల్స్ తీసుకున్నాను, దట్ మైట్ బి ఎనీథింగ్. ప్రతి వేరియబుల్కి యూనిట్ టు అసైన్ ఏ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వచ్చేసి ఏ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద బి, దిస్ ఇస్ ద సి, దిస్ ఇస్ ద డి. ఓకే, దీన్ని బట్టి మీరు డెఫినేషన్ చెప్పండి.
వేరియబుల్ ఈజ్ ఏ వేరియబుల్ ఈజ్ ఏ ఓకే వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద వాల్యూస్ అండ్ వేరియబుల్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ మెమరీ లొకేషన్ variable is a name of a memory location. For example, now I am calling a. Now if I am calling a, control goes to this 25. Now if I am calling b, if I am calling b, control goes to this variable. If I am calling c, control goes to this variable. If I am calling d, control goes to this variable. Tell me, variable is a variable is a variable, it can hold the value. What is a variable? Variable is a name of a memory location. Variable is a name of a memory location. If you want you can alter it. For example, 25 ni మార్చొచ్చుగా. For example, if you want you can change it to 26, you can change it to 30. Okay, program execution, ఆ script execution లో you can change that. Okay, clear guys? Definition, I think you guys are clear. Variables are generally used to store the data, to store the values, Variable is a name of a memory location. Variable is a name of a memory location. Okay, the value of the variable can be changed during the program execution. The value of a variable can be changed during the program execution. Program execute అయ్యేటప్పుడు వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేయకుండా ఉండడానికి వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, చేంజ్ చేయొచ్చు. జనరల్గా అయితే చేంజ్ చేయొచ్చు. ట్రై టు అండర్స్టాండ్. ఇన్ పైథాన్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద data values. Okay, what is a variable? A variable is a simply a name. Variable is a name that refers to a particular value. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్టికులర్ వాల్యూ 25 కానీ 30 కానీ 45 కానీ. ఓకే, ఫైన్. యూ కెన్ థింక్ ఇట్ ఈస్ ఎ లేబుల్ దట్ పాయింట్స్ టు వాట్? స్పెసిఫిక్ వాల్యూ ఇన్ ఏ మెమరీ. సి గైస్, మీరు కానీ ఓకే మన వీడియోని కానీ జస్ట్ ఒక లైక్ ఓకే, మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. ఓకే, మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. ఓకే, జస్ట్ ఒక కామెంట్ని మా ఛానల్ కేకే ఫండాని సపోర్ట్ చేయడానికి ఒక లైక్, ఒక కామెంట్ కానీ మీరు డ్రాప్ చేస్తే వండర్ఫుల్గా క్లియర్గా ప్రతి కాన్సెప్ట్ని నేను మీకు ఫండమెంటల్ నుంచి అడ్వాన్స్డ్ వరకు, ఫండమెంటల్ టు అడ్వాన్స్డ్ వరకు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. Okay, first you guys are understood what is a variable. Okay, fine. Let me go to second variable assignment. Second point, variable assignment. See guys, no one will provide free content like this. Okay, no one will provide this much free content. Okay, starting నుంచి ending వరకు I am trying to provide the free content. Variable assignment. For example, let me take a variable age equal to 25. Here semicolon is optional. Okay, Python lo semicolon is optional. For example, name equal to KK DevOps. Okay, fine. ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. ఫస్ట్ వన్ ఏంది? ఏజ్. సెకండ్ వన్ ఏంది? నేమ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏజ్, సెకండ్ వన్ వచ్చేసి నేమ్ని డిక్లేర్ చేశాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఓకే, ఏజ్ అనేటువంటి వేరియబుల్లో 25 అనేటువంటి వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే, అలానే నేమ్ అనేటువంటి వేరియబుల్లో, నేమ్ అనేటువంటి ఆబ్జెక్ట్లో ఎంత స్టోర్ అవుతుంది? KK DevOps అనే స్ట్రింగ్ స్టోర్ అవుతుంది. ఓకే, వాట్ ఈజ్ ఏ స్ట్రింగ్ మీద మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రాస్తాను నేను. మల్టిపుల్ ప్రోగ్రామ్స్, స్ట్రింగ్స్ మనం ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది క్లియర్గా ఏజ్ ఈజ్ ఏ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఏ వేరియబుల్ నేమ్. ఓకే, ఈక్వల్ ఈజ్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్. 25 is a value. That's it guy. ఓకే, వేరియబుల్ అసైన్మెంట్ అంటే ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్కి అసైన్ చేసే ప్రాసెస్ని ఏమంటాం? వేరియబుల్ అసైన్మెంట్ అంటాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏజ్ ఈక్వల్ టు 25 అంటే మీనింగ్ ఏంది? ఓకే, ఏజ్ అనేటువంటి స్ట్రింగ్ 25లో స్టోర్ కావడం కాదు. ఓకే,
25 అనేటువంటి వాల్యూ ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. రైట్ టు లెఫ్ట్ చూడండి, ఈక్వల్ ఈజ్ అన్ ఆపరేటర్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ యూ విల్ అండర్స్టాండ్ ఈక్వల్ ఈజ్ అన్ ఆపరేటర్ అసోసియేట్ విత్ ఎలా, రైట్ టు లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్ మీన్స్ ఏంది, రైట్ సైడ్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే వాల్యూ ఉందో దట్ వాల్యూ విల్ ఈ స్టోర్డ్ ఇన్ లెఫ్ట్ సైడ్ వేరియబుల్. క్లియర్? వేరియబుల్ అసైన్మెంట్ లైక్ దిస్, ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ float, if you want to declare general character, if you want to declare multiple strings, if you want to declare whatever, but try to understand. We discussed about what is variable assignment. Okay, already I collected wonderful document for you guys. See, variable assignment. I will share all these documents in our group. Okay, very soon మన వెబ్సైట్లోనే వచ్చేస్తుంది, వెరీ సూన్. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, x ఈక్వల్ టు 5. హియర్ x ఈజ్ ఏ వేరియబుల్, x is the variable, 5 is the value assigned to it. Okay, name equal to alias. Okay, for example, name is a variable that holding what, string alias, that holding what, string alias. Okay fine. నెక్స్ట్ నేను నాకు నచ్చినట్టు డిక్లేర్ చేయకూడదు వేరియబుల్స్. ఇక్కడ నాకు నచ్చినట్టు డిక్లేర్ చేస్తే పైథాన్ ఒప్పుకోదు కదా. అలానే మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలా. ఓకే, రూల్స్ ఫర్ నేమింగ్, వేరియబుల్ నేమింగ్ రూల్స్. ఓకే, rules to declare a variable. Declare a వేరియబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఇంటర్వ్యూలో అడుగుతాడు, ఫండమెంటల్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు అనమాట. ఓకే, మీకు ప్రాపర్గా వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలో తెలియకపోతే, ఓకే, పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ని డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అర్థం కాదు. అందుకని ఇప్పుడేముంది, నేను జెన్కిన్స్లో ఆటోమేట్ చేయడానికి స్క్రిప్ట్ రాయగలను, గిటబ్లో ఆటోమేట్ చేయడానికి స్క్రిప్ట్ రాయగలం, లేదంటే మ్యావెన్ ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మ్యావెన్ ఇన్స్టాలేషన్ ఆటోమేట్ చేసి స్క్రిప్ట్ రాస్తాను పైథాన్లో. కానీ నేను డైరెక్ట్గా రాస్తే మీరు స్ట్రగుల్ అయిపోతారు. ఫండమెంటల్స్ నేను బిల్డ్ చేస్తున్నాను, ట్రై టు అండర్స్టాండ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఫస్ట్ రూల్ ఏంటంటే వేరియబుల్స్ మస్ట్ స్టార్ట్స్ విత్ ఓకే ఆల్ఫాబెటికల్. ఓకే, ఏ టు జెడ్ అయినా కానీ, ఏదైనా కానీ, ఏ టు జెడ్ అయినా కానీ, స్మాల్ ఏ టు జెడ్ కానీ, క్యాపిటల్ ఏ టు జెడ్ కానీ, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. వేరియబుల్ మస్ట్ స్టార్ట్స్ విత్ ఓకే ఆల్ఫాబెటికల్. చూడండి, ఆల్ఫాబెటికల్ ఏ టు జెడ్ కానీ, క్యాపిటల్ ఏ టు జెడ్ కానీ, ఏదైనా కానీ ఒక స్ట్రింగ్తో ఒక క్యారెక్టర్తో స్టార్ట్ అవ్వాలా. కానీ ఇది కానీ లేదనంటే యూ కెన్ యూస్ అండర్ స్కోర్. ఓకే, యూ కెన్ యూస్ అండర్ స్కోర్ ఆల్సో. ఫస్ట్ రూల్ దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కౌంట్ సి స్మాల్, కౌంట్ ఈక్వల్ టు 25. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఈక్వల్ టు 25. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్? ఇట్ ఈస్ వ్యాలిడ్. ఎందుకని? ఇట్ ఈస్ స్టార్టెడ్ విత్ ఏ టు జెడ్ హియర్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ సి అనుకోండి, ఇది స్మాల్ సి అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది ఏ టు జెడ్. ఓకే, ఇట్ ఈస్ వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టార్టింగ్ 25 ఓకే, ఏబిసి ఈక్వల్ టు 30. ఈజ్ ఇట్ వ్యాలిడ్? దిస్ ఈస్ ద వ్యాలిడ్ స్టేట్మెంట్. ఓకే, ఈజ్ ఇట్ వ్యాలిడ్? సి, వేరియబుల్ నేమ్ must starts with either capital letter or small letter or else underscore తో స్టార్ట్ అయినా నో ప్రాబ్లం. ఓకే, బట్ ఇక్కడ చూస్తే దిస్ వేరియబుల్ నేమ్ ఈ స్టార్టెడ్ విత్ వాట్, నెంబర్. దిస్ ఈస్ ఇన్వాలిడ్. ఓకే, దట్స్ ఇట్ గైస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రూల్స్ టు డిక్లేర్ ఏ వేరియబుల్. నెక్స్ట్ రూల్ వచ్చేసి ఓకే, ఎక్సెప్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ కానీ క్యారెక్టర్తో స్టార్ట్ అయితే దాని తర్వాత డిజిట్స్ ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెటర్ ఈ స్టార్టింగ్ విత్ క్యారెక్టర్. ఓకే ఫైన్. దీని తర్వాత 25 ఓకే, బి ఈక్వల్ టు ఓకే 60 అని ఇచ్చాను అనుకో, దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ. ఓకే, ఏమని చెప్తున్నారు? ఫస్ట్ లెటర్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ దిస్ కండిషన్. ఓకే, ఫస్ట్ లెటర్ మస్ట్ బి స్టార్టెడ్ విత్, చూడండి కండిషన్తో స్టార్ట్ అయింది. దాని తర్వాత డిజిట్స్ ఉండొచ్చు, ఓకే, దాని తర్వాత మళ్ళీ క్యారెక్టర్స్ ఉండొచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్, బట్ ఓకే మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇక్కడ స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. నెక్స్ట్ పాయింట్, స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్స్. స్పేసెస్ నాట్ అలౌడ్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డిక్లేరింగ్ వేరియబుల్ యాజ్ ఏ ఓకే DevOps,
if I am declaring variable as a DevOps equal to KK Funda. DevOps equal to KK Funda. Okay, fine. For example, the same variable I am declaring as a DevOps. If I am declaring like this also, KK Funda. KK Funda. What it is meaning? What is the meaning of this? What is the meaning of this, guys? What is the meaning of this? Okay, both are different variables. Both are not a same variable. Both are the different variables. ఇక్కడ చూడండి, this is the valid only. This is the valid only. This is valid only. This is valid only. Both the variables are different. Both the variables are different. This meaning is, okay, Python is a Python is a Python is a case sensitive programming language. Python is a case sensitive programming language. What is the meaning of case sensitive? Both lower case and upper case both are different. Capital A is different, small a is different. Small a back end, if you are from programming background, okay, మనకి ASCII values ఉంటాయి. ASCII values. Capital A ASCII value ఎంత 65, small a ASCII value ఎంత 97. If I am not wrong, okay, let me check. ఓకే, క్యాపిటల్ ఏ వచ్చేసి 65, స్మాల్ ఏ వచ్చేసి 97, స్మాల్ బి ఎంత అవుతుంది 98. అలా మనకి 256 యాస్కీ వాల్యూస్ ఉంటాయి. నీ కీబోర్డ్లో ఉన్నటువంటి ప్రతి క్యారెక్టర్కి బ్యాక్గ్రౌండ్లో ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది. ఓకే, అందుకని లోయర్ కేస్ వాల్యూస్ అప్పర్ కేస్ వాల్యూస్ రెండు సేమ్ అనుకోవద్దు. ఓకే, బోత్ ఆర్ డిఫరెంట్ ఓన్లీ. బోత్ ఆర్ డిఫరెంట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్ రూల్ ఈస్ okay, don't use any keywords as a variable names. Don't use any keywords. జావాలో అయితే మనం రిజర్వ్ వర్డ్స్ కూడా అంటాం. డోంట్ యూజ్ ఎనీ కీవర్డ్స్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్స్. డోంట్ use any keywords. For example, okay, for example, if I am declaring variable as a, for example, if I am declaring, let me take the different color. If I am declaring variable as a, okay, for equal to 25, is it valid? This is the for loop in Python. For is a keyword. I will discuss keywords in coming sessions, guys. For is a keyword. This is invalid. For example, one more example. For example, if equal to 35, is it valid? This is also invalid. ఎందుకని? For is a keyword. If is a keyword. If is a keyword. For example, while also keyword. What is the keyword? You will understand very soon, guys. 45, for example, this is also invalid. Why? While is a keyword. Don't use any keywords in variable names. I think you guys are clear, guys. Okay, lot of efforts పెట్టి మీకోసం కంటెంట్ తీసుకొని వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు డెలివర్ చేస్తున్నాను. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసేది కాకుండా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్లో ఎవరైనా పైథాన్ ఫర్ డెవాప్స్ కోసం నేర్చుకోవాలనుకుంటే, పైథాన్ బాగా ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, ఫైన్. ఎందుకనంటే నేను ఎంతోమంది జావా వల్ల ట్రైన్ చేస్తున్నాను, ఎంతోమంది డెవాప్స్ ఇంజనీర్స్ని కూడా ట్రైన్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇంటర్వ్యూకి మనం పోయామంటే పైథాన్ అడుగుతూ ఉన్నారు. పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం నేను సిరీస్ స్టార్ట్ చేసింది. వాట్ ఈజ్ ఏ వేరియబుల్ వీ డిస్కస్డ్, వేరియబుల్ అసైన్మెంట్స్ వీ డిస్కస్డ్, నెక్స్ట్ రూల్స్ టు డిక్లేర్ ఏ వేరియబుల్స్ ఆల్సో వీ డిస్కస్డ్, ఇక్కడ ఏదన్నా మీకు డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు ఏమన్నా పాయింట్స్ కానీ మిస్ అయితే నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని కొన్ని పాయింట్స్ పడతాయి. ఇక్కడ ప్రతిదానికి ఎగ్జాంపుల్ వేసి ఉంటాను. మీరు ఈ టెక్స్ట్ ఫైల్ మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను కదా, మీరు ఆల్టర్ చేసుకోండి. వీడియోని మీరు 2-3 సార్లు నీట్గా ప్రాక్టీస్ చేయండి. వినండి, 2-3 సార్లు వినండి. ఏం కాదు. ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్, యూట్యూబ్లో షార్ట్స్ చూడడం కంటే ఏదైనా యూట్యూబ్లో ఒక మంచి కంటెంట్ చెప్పేవాళ్ళది క్లాసులు వినండి, ఇబ్బంది లేదు. చాలామంది ఉన్నారు చెప్పేవాళ్ళు. ఓకే, చాలామంది ఉంటారు. మీకు మంచిది అనిపించిన దగ్గరల్లా వింటామనండి, మీకు నచ్చిన దగ్గరల్లా మీరు క్లాసులు వింటామనండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ యూనిట్ టు అండర్స్టాండ్. దీని గురించి నేను సపరేట్ వీడియో తీస్తాను. డేటా టైప్స్ ఆఫ్ ఏ వేరియబుల్స్. వేరియబుల్స్కి సంబంధించి చెప్తున్నాను. డేటా టైప్స్ ఆఫ్ ఏ వేరియబుల్స్. ఓకే, దీని గురించి నేను సపరేట్గా డిస్కస్ చేస్తాను, కానీ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎందుకనంటే వీఆర్ గోయింగ్ ఫ్రమ్ ద ఫండమెంటల్స్, రైట్? నో వన్ విల్ ప్రొవైడ్, ఐ నో
ఓకే, ఇంత పేషెన్స్గా మీకు చెప్పాలనంటే కొంతమంది ట్రైనర్స్ దొరుకుతారు, ఆ ట్రైనర్స్ని మీరు పట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఏజ్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు 30. వాట్ టైప్ ఇట్ ఈస్? చూడండి, 30 ఈజ్ వాట్ టైప్? 30 ఈజ్ ఇంటీజర్ టైప్. 30 ఈజ్ ఇంటీజర్. దిస్ ఈజ్ ద ఇంటీజర్. బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఈక్వల్ టు 25.55. What type it is? It is in backend, it is representing float data type. Data types I will discuss, don't worry. కానీ వేరియబుల్స్తో ఎలా 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 వేరియబుల్స్ అప్పుడు ఒకసారి బ్రీఫ్ ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నేమ్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు కేకే డెవాప్స్. నేమ్ ఈక్వల్ టు కేకే డెవాప్స్. నేను స్ట్రింగ్స్ మీద మనం రాసినప్పుడు కోడ్, ఓకే, అట్లీస్ట్ మినిమం ఒక 10 ప్రోగ్రామ్స్ పైన రాస్తాను. మినిమం 10 చెప్తున్నాను. స్ట్రింగ్స్ మీద ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ రాస్తాం మనం. ఓకే, స్ట్రింగ్స్ కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేస్తాం. స్టార్టింగ్లోనే అన్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్టార్టింగ్లోనే టెల్ మీ యామ్ ఐ గోయింగ్ ఫాస్ట్ ఆర్ యామ్ ఐ గోయింగ్ స్లో, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అంటే యు ఆర్ స్లో అని అట్ట మెన్షన్ చేయకూడదు. ఓకే, యు ఆర్ కరెక్ట్గానే పాత్రలో ఉన్నావా, ఓకే, లేకపోతే ఇంకా మీకు ఫాస్ట్ కావాలా, స్లో కావాలని మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ వాట్ టైప్? దిస్ ఈజ్ స్ట్రింగ్ టైప్. This is string. For example, if I am declaring, okay, if I am declaring, okay, status, okay, for example, if I am declaring status equal to true, ట్రూ అని డిక్లేర్ చేస్తే, ట్రూ కానీ లేదంటే ఫాల్స్ కానీ డిక్లేర్ చేస్తే, దిస్ ఈజ్ వాట్ టైప్? మీరు ఆల్రెడీ పైథాన్ ఫండమెంటల్స్ నేర్చుకుంటారు కదా, దిస్ ఈజ్ వాట్ టైప్? బూలియన్. బూల్ టైప్, బూలియన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, if I am defining variable as a, if I am defining object as a, if I am defining object as a dates, okay, if I am defining objects as a dates, okay, 1, 5, 7, 9, okay, 11, like this. ఓకే, దీన్ని ఏమని కాల్ చేస్తాం మనం? ప్రోగ్రామెటికల్గా మీరు పైథాన్లో అయితే దీన్ని ఏమని కాల్ చేయాలంటే లిస్ట్. ఐ విల్ డిస్కస్ డేటా టైప్స్ గైస్, డోంట్ వరీ. లిస్ట్. ఓకే ఫైన్. అలానే మనకి టపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సేమ్ వేరియబుల్ అనుకోండి, డేట్స్. దీన్ని టపుల్ని ఎలా డిఫైన్ చేయాలా? డేట్స్ ఈక్వల్ టు పెరాన్సిస్లో డిఫైన్ చేస్తాం. 10, 20 ఆర్డర్డ్ ఎలిమెంట్సా, అన్ఆర్డర్డ్ ఎలిమెంట్సా, ఓకే, మ్యూటబులా, ఇమ్మ్యూటబులా, వీ విల్ డిస్కస్ ఇన్ డేటా టైప్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, జస్ట్ మీకు అర్థం అవ్వడానికి, టపుల్ ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు అని. టపుల్, లీవ్ ఇట్ అబౌట్ దిస్ గైస్. ఓకే ఫైన్. ఓకే, ఇలానే సెట్ ఉంది, డిక్షనరీ ఉంది, ఓకే, నన్ అని ఉంది. ఓకే, ఈ పాయింట్స్ అన్ని ఐ విల్ డిస్కస్ ఇన్ డేటా టైప్స్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్. సి, ఇంటీజర్, ఫ్లోట్, ఓకే, బూలియన్, లిస్టు, ఓకే, నన్ను, సెట్. ఓకే, ఐ విల్ డిస్కస్ వాట్ ఈస్ యూనిక్ ఐటమ్స్. సెట్లో ఓన్లీ యూనిక్ అంటే డూప్లికేట్స్ నాట్ అలౌడ్. కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్ మాత్రమే సెట్లో ఉండాలి. ఓకే, వీ విల్ డిస్కస్ ఇన్ డేటా టైప్స్. ఈవెన్ డేటా స్ట్రక్చర్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు కూడా ఈ టెర్మినాలజీ అంతా పడుతుంది అక్కడ. డోంట్ వరీ, మనం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో వాట్ ఈజ్ వేరియబుల్ అని తెలుసుకుంటున్నాం. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, ఓకే, 4th అయిపోయింది కదా. ఫిఫ్త్ వన్ వచ్చేసి లెట్ మీ చేంజ్ ద కలర్. ఓకే, డైనమిక్ టైపింగ్. ఓకే, డైనమిక్ టైపింగ్. What is the meaning of this dynamic typing? See, Python is a dynamically typed programming language. Python is a come on guys, Python is a dynamically typed programming language. దాని మీనింగ్ ఏంటంటే యూ డోంట్ నీడ్ టు డిక్లేర్ ఎనీ డేటా టైప్ ఎక్స్ప్లిసిట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 35 అని ఇచ్చి సెమీకోలన్ ఇవ్వాలా. ఇఫ్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు వాట్? జావాలో మీరు కోడ్ రాస్తే ఈ విధంగా నువ్వు డిక్లరేషన్ కమ్ ఇనిషియలైజేషన్ చేయాలి. అంటే యూ నీడ్ టు మెన్షన్ ఎక్స్ప్లిసిట్లీ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ ఇట్ ఈస్, ఇంటీజర్ అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ డిక్లేరింగ్ ఫ్లోట్ వాల్యూ ఇన్ జావా, ఫ్లోట్ ప్రైస్ ఈక్వల్ టు 69.5 f, I need to mention explicitly this value is float. ఓకే, జావాలో అయితే ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ రైట్.
Okay, Java is not a dynamically typed programming language. Same examples, if I'm writing in Python, directly you can write age equal to, okay, don't give any spaces. Okay, age equal to 35. Okay, ఎంత ఈజీ చూడండి. ఇలానే ప్రైస్ ఈక్వల్ టు price equal to 69.5. Okay, you no need to mention the what type it is. You no need to mention the what type it is. That is the reason Python variables are Python programming language is dynamically typed programming language. Python programming is dynamically typed programming language. Okay, you guys are clear. You guys are clear. Okay, for that reason I collected for you guys, okay, wonderful material also. See, dynamic programming, సారీ డైనమిక్ టైపింగ్. మీరు మీరు ఓకే, మీరు కానీ ఇంట్రెస్ట్ గాని ఉంటే మన గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ యూ కెన్ పింగ్ అస్ యూ కెన్ పింగ్ అస్. ఆల్రెడీ ఐఎమ్ షేరింగ్ మై నెంబర్ మెనీ టైమ్స్ ఐ షేర్డ్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ ఆల్సో. ఓకే, 9676871734 967776831734. దీనికి పింగ్ చేసినప్పుడు ఓకే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఆ గ్రూప్లో మనకి మెటీరియల్ వస్తుంది. ఆ గ్రూప్లో మీకు వండర్ఫుల్ మెటీరియల్ వస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. మనం పైథాన్ నేర్చుకునేటప్పుడు బ్లైండ్గా 2 ప్రోగ్రామ్స్ ఇచ్చేసి ఒక ఇది ఇఫ్ కండిషను, ఇది ఎల్స్ కండిషను, ఇది స్విచ్ కండిషను, ఇది ఫర్ లూపు, ఇది ఎన్నిసార్లు తిరగద్ది, ఫండమెంటల్స్ కానీ స్ట్రాంగ్గా లేకపోతే మీరు కామెంట్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంటా నాట్ ఇంపార్టెంటా, ఫండమెంటల్స్ ఆర్ ఇంపార్టెంట్ అని టైప్ చేయండి కామెంట్లో. ఫండమెంటల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ అని మీరు కేకే ఫండా జనరల్గా రియల్గా కానీ ఫాలో అవుతుంటే మీకు బెస్ట్ రిజల్ట్ పైథాన్లో నేను చూపించాలని అంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఇప్పుడు చూడండి ప్రజెంట్ టైం ఎంత, అరౌండ్ ఓకే 12:10కి మీకు షూట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఆన్గోయింగ్ బ్యాచ్ క్లాసులు చెప్పి మళ్ళీ ఉదయం వర్క్ ఉంటుంది మాకు. ఓకే ఫైన్. ఇక్కడ 6th పాయింట్ మల్టిపుల్ అసైన్మెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, మల్టిపుల్ అసైన్మెంట్స్ మీకు నేను జావా టెర్మినాలజీ ఏదైనా యూస్ చేస్తే మీకు తెలియకపోతే వదిలేసేయండి, ఏం కాదు. పైథాన్ అర్థం చేసుకోండి చాలు. మీకు జావా టెర్మినాలజీ ఏదైనా తెలియకపోతే వదిలేసేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ అసైన్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావాలో అయితే మనం ఇంటూ ఏ ఈక్వల్ టు 10, ఓకే, అలానే మళ్ళా ఇంటూ బి ఈక్వల్ టు 20, ఓకే, ఇంటూ సి ఈక్వల్ టు 30, ఇలా 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలంటే యూనిట్ టు డిఫైన్ లైక్ దిస్ ఈస్ ద జావా. ఓకే, ఇలా కాదు, జావాలోనే మనం ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఇంటూ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, సి ఈక్వల్ టు 30. సి లాంగ్వేజ్ అయినా జావాలో అయినా మనం ఇలా చేస్తాం. దిస్ ఈజ్ ఆల్సో జావా. ఓకే, బట్ మల్టిపుల్ అసైన్మెంట్స్ ఇన్ పైథాన్, హౌ ఇట్ విల్ బి? మల్టిపుల్ అసైన్మెంట్స్ చాలా ఈజీ. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ పైథాన్, ఓకే, యు ఆర్ ద పైథాన్ స్క్రిప్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ కదా, చూడండి ఏ కామా బి కామా సి కామా, ఓకే సారీ ఇంకొక వేరియబుల్ లేదు కదా, ఏ కామా బి కామా సి ఈక్వల్ టు 10 కామా 20 కామా 30, అంతే అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పైథాన్ మల్టిపుల్ వాల్యూస్ అసైన్మెంట్. ట్రై టు అండర్స్టాండ్ గైస్. హియర్ 10 will be stored in A, 20 will be stored in B, 30 will be stored in C. Okay, like this you can declare n number of variables. Not only integers, you can declare strings, you can declare float, you can declare boolean values, you can declare whatever it might be, whatever you want, you can declare it. Okay, you can declare it. See, really, if you are following KK Funda, please subscribe and support to KK Funda channel. Okay, fine. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి అసైన్మెంట్స్ అంటే నేను దీన్ని చూస్తే 1 minute చెప్పేయచ్చు. ఓకే, ఏలో 1 స్టోర్ అవుతుంది, బిలో 2.5 స్టోర్ అవుతుంది, సిలో హల్లో స్టోర్ అవుతుంది. చూడండి ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వాల్యూ వచ్చేసి 2.5, థర్డ్ వాల్యూ వచ్చేసి హల్లో స్టోర్ అవుతుంది. కానీ నేను ఇలా కానీ గీసానంటే మీ మైండ్లో ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నాం మనం, అసలు మనం ఏం చేస్తున్నాం, ఓకే, ఎలా ఏం చేస్తున్నాం అని. ఓకే ఫైన్. నెక్స్ట్ వేరియబుల్స్లోనే మనకి వెరీ వెరీ వండర్ఫుల్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి జావాలో అయితే ఫిక్స్డ్ వేరియబుల్స్ ఉంటాయి. 1 second. వేరియబుల్స్లోనే లెట్ మీ టేక్ 7th పాయింట్ రైట్. వేరియబుల్స్లోనే కాన్స్టెంట్ వేరియబుల్స్, 1 second, మార్కర్ సరిగా రాయడం లేదా, కాన్స్టెంట్ వేరియబుల్స్
ఫైన్. ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టెంట్ వేరియబుల్స్? పైథాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బిల్ట్ ఇన్ కాన్స్టెంట్ టైప్. పైథాన్లో బిల్ట్ ఇన్ కాన్స్టెంట్ టైప్ లేదు. ఓకే, మనకు జావాలో అయితే పిఐ అనే పైథాన్ పిఐ అనే అంటే పై వాల్యూ ఎంత 3.14 అనేది ఫిక్స్డ్ వాల్యూ. అట్లా పైథాన్లో డజంట్ హ్యావ్ బిల్ట్ ఇన్ కాన్స్టెంట్ టైప్. బట్ బట్ వేరియబుల్స్ కెన్ బి రిటర్న్ ఇన్ అప్పర్ కేస్ లెటర్ కన్సిడర్ యాజ్ ఏ కాన్స్టెంట్స్. ఓకే, అవి చేంజ్ కాకూడదు. కాన్స్టెంట్ వాల్యూస్ అంటే ఫిక్స్డ్, అవి చేంజ్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డిక్లేరింగ్ వేరియబుల్ యాజ్ ఏ if I am declaring variable as a pi, if I am declaring variable as a pi equal to 3.14. Okay, this is the constant. This is the constant variables. This is the constant variables. This is the constant variable. Any variable completely that is declared in a uppercase letter. Easy ga చెప్పొచ్చు. If any variable that is declared in a uppercase letter is called as a constant variable. Is called as a constant. That is considered as a constant. ఓకే, ఫైన్. వేరియబుల్లోనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎట్లా ఎనీవే టైప్ కాస్టింగ్ చెప్పేటప్పుడు చెప్తాను. టైప్ కాస్టింగ్ చెప్పేటప్పుడు బట్ ఇట్ విల్ కమ్స్ టు వేరియబుల్స్, రైట్? వేరియబుల్స్ టైప్ కన్వర్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదైతే మనకి స్క్రిప్టింగ్ రాసేటప్పుడు చాలా చాలా హెల్ప్ అవుతుంది. టైప్ కన్వర్షన్. ఓకే, మనకు జావాలో అయితే మనం ఏమంటాం? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్, టైప్ కాస్టింగ్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ వేరియబుల్ డేటా టైప్ ఇంటూ అనదర్ వేరియబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైప్ కాస్టింగ్ అంటాం. వన్ వేరియబుల్ డేటా టైప్ ఇంటూ అనదర్ వేరియబుల్ డేటా టైప్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టైప్ కాస్టింగ్ అంటాం. అలానే పైథాన్లో అయితే ఏం చేస్తాం? పైథాన్లో ఎలా చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డిక్లేరింగ్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డిక్లేరింగ్ ఏజ్ ఈక్వల్ టు 39. For example, if I am declaring age equal to 39. If you clearly observe, okay, here age is generally what type? జనరల్గా ఏ టైప్లో ఉండాలి మనకి? ఇంటీజర్ టైప్లో ఉండాలి. ఓకే, ఇక్కడ వాల్యూ కూడా ఏ టైప్లో ఉండాలా? ఇంటీజరే ఉండాలా. అవునా కదా? జనరల్ మీనింగ్ఫుల్గా ఎప్పుడైనా కానీ వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు మీనింగ్ఫుల్గా ఉండాలి. మీనింగ్ఫుల్గా చూడండి. ఇఫ్ యు ఆర్ సీయింగ్ హియర్, ఓకే, ఏజ్ అని ఏమిచ్చాడు? ఇక్కడ స్ట్రింగ్ని పాస్ చేస్తుండు. ఎనీ క్యారెక్టర్స్, 3 ఈజ్ ఆల్సో క్యారెక్టర్, 9 ఈజ్ ఆల్సో క్యారెక్టర్. ఎనీ క్యారెక్టర్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ఏ డబుల్ కొటేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్. ఓకే, వీ విల్ డిస్కస్ స్ట్రింగ్స్ ఇన్ డీటెయిల్డ్. ఓకే, వీ విల్ డిస్కస్ స్ట్రింగ్స్ ఇన్ డీటెయిల్డ్ గైస్. నాకున్నటువంటి ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్, ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్, డెవాప్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం డెలివర్ చేసి చెప్తాను. స్ట్రింగ్స్ చాలా ఇంపార్టెంట్. అది ఇంటర్వ్యూలో చాలా సార్లు అడుగున్నాడు ఆ స్ట్రింగ్స్ రిలేటెడ్. ఓకే, ఫైన్. ఇది యాక్చువల్గా ఇంటీజర్ టైప్. దీన్ని ఏం చేయాలా? కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా? యూనిట్ టు అప్లై టైప్ కాస్ట్. ఏజ్ ఈక్వల్ టు యూనిట్ టు కన్వర్ట్ టు ఇంటీజర్. ఓకే, దిస్ ఏజ్ వేరియబుల్ యూనిట్ టు కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. ఓకే, లైక్ దిస్ యూనిట్ టు డూ గైస్. ఓకే, ఏజ్ అనేది జనరల్గా ఏంది? ఇంటీజర్ కదా, కానీ నువ్వు పాస్ చేసింది ఎలా? స్ట్రింగ్లో పాస్ చేసావు. అంటే స్ట్రింగ్లో ఉన్నటువంటి డేటా ఇది స్ట్రింగ్లో రిప్రజెంట్ చేసినా కానీ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఇంటీజర్. Now age becomes integer. Here age is a string. Here age is a integer. Clear? I think you guys are understanding what I am telling. Okay, next to very very important, scope. ఓకే, ఈ పాయింట్ కానీ తెలియకపోతే నీకు ఏ స్క్రిప్టు అర్థం కాదు. ఈ పాయింట్ కానీ నీకు వేరియబుల్ అర్థం కాకపోతే ఏ స్క్రిప్టు అర్థం కాదు అసలు. అంతే, అయిపోయింది అంతే. ఇంకా నీకు అర్థమే కాదు ఇంకంతే. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నైన్త్ వన్ కదా, 9th 8th ఇక్కడ 6 7. ఓకే, లెట్ మీ టేక్ 8th పాయింట్. 8th పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. ఇండైరెక్ట్గా ఏమంటాడంటే దీన్నే, ఓకే, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్? వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్ అని కూడా అడుగుతుంటారు. ఓకే, వాట్ ఈస్ ఏ జనరల్ స్కోప్ అని అంటే వేర్ టు యాక్సెస్, వేర్ నాట్ టు యాక్సెస్. జనరల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ ఏ వేరియబుల్? ఎక్కడ యాక్సెస్ చేయాలా, ఎక్కడ యాక్సెస్ చేయకూడదు అనేది స్కోప్. కమాన్ గైస్, ఆల్ రైట్.
ఓకే, కూల్. ఓకే, ఫైన్. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు పైథాన్, మీకు ఇంతవరకు నేను ఎటువంటి ప్రోగ్రామ్ చెప్పలేదు. జస్ట్ ఒక శాంపిల్ కోడ్ రాస్తాను. అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 20. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్లో నేను 20ని స్టోర్ చేశాను. లీవ్ ఇట్ అబౌట్ దిస్ గైస్. ఐఎమ్ రైటింగ్ వన్ ఫంక్షన్. సి లాంగ్వేజ్లో, జావాలో మెథడ్స్ ఎలా రాస్తాం, పైథాన్లో డెఫ్ కీవర్డ్తో ఒక ఫంక్షన్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ నేమ్ ఈస్ ఫంక్షన్. లీవ్ ఇట్ అబౌట్ దిస్. Leave it about this function. Okay, flower brackets also optional here. Okay, here b equal to I am giving 20. B equal to I am giving 20. Indentation is very important. I will discuss what is this indentation and all. Let's try to understand the concept. B equal to 20 లేదంటే ఏ 20 ఉంది కదా, b equal to 30. ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఈ రెండింటిని సమ్ చేసి డిస్ప్లే చేస్తున్నాను. ప్రింట్ a plus b. Print a plus b. Leave it about this print statement. Leave it about this functions. I will discuss in detail about that. Okay, fine. ఈ ఫంక్షన్ కాల్ చేయడానికి ఐఎమ్ జస్ట్ కాలింగ్ దట్ ఫంక్షన్. లీవ్ ఇట్ అబౌట్ దిస్ కోడ్. ప్రోగ్రామ్ మీకు అర్థం కాకపోవచ్చు, అర్థమైతే చాలా హ్యాపీ. ఓకే, అర్థమైతే చాలా హ్యాపీ. చూడండి, వాట్ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్, వాట్ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్, వాట్ ఈజ్ ఏ లోకల్ వేరియబుల్, వాట్ ఈజ్ ఏ గ్లోబల్ వేరియబుల్. ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్. ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ అండ్ ద స్కోప్ ఆఫ్ ద వేరియబుల్ విత్ ఇన్ దట్ ఫంక్షన్ ఓన్లీ. ఆ ఫంక్షన్ లోపల డిక్లేర్ చేస్తే దాని యొక్క స్కోపు ఆ ఫంక్షన్లోనే ఉంటుంది. ఓకే, ఆ ఫంక్షన్ లోపల కానీ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్ యొక్క స్కోపు ఆ ఫంక్షన్లోనే ఉంటుంది. ఏ వేరియబుల్ దట్ ఈస్ అంటే దాని స్కోప్ ఏంది, ఈ ఫంక్షన్ బయట ఈ బి వాల్యూని యాక్సెస్ చేయలేవు, ఈ విత్ ఇన్ ద ఫంక్షన్లోనే నువ్వు యాక్సెస్ చేయగలవు. ఓకే, ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్. A variable that is declared inside a function is called as a local variable. Cool. All right. Okay, fine. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ అవుట్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లేర్డ్ అవుట్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. A variable that is initialized or declared and initialized outside of the function is called as a global variable. Okay, I will discuss this code very well in the coming sessions. Global variable. A variable that is declared outside a function is called as a global variable. I don't want to go in detail about this guys. ఎందుకనంటే జస్ట్ వేరియబుల్ అంటే చెప్పడానికి నేను ఒక కొన్ని పాయింట్స్ని కలెక్ట్ చేశాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ నైన్త్, ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ పాయింట్, వేరియబుల్స్ ఇన్ ఎక్స్ప్రెషన్. మీకు సెషన్ టైం ఎక్కువ ఉంది అనిపించవచ్చు, కానీ మనం ప్రొవైడ్ చేసేటువంటి కంటెంట్ చాలా వాల్యుబుల్. మీరు రియల్గా ఇంట్రెస్టెడ్గా జాబ్ కొట్టాలి, ఖచ్చితంగా మనం ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉండాలి, మనకు నచ్చినటువంటి బట్టలు కొనాలి, మనకు నచ్చిన కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, బాగా మంచిగా ఎర్న్ చేయాలని అంటే ఫస్ట్ ప్రైమరీ కీ వచ్చేసి ఓకే వాట్ ఈస్ దట్ ఎడ్యుకేషన్. సెకండరీ కీ వచ్చేసి మీరు ఏదైనా బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ యువర్ చాయిస్. ఎక్స్ప్రెషన్స్ ఇన్ వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 30. ఈ రెండింటిని సమ్ చేయాలంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏంది మీనింగు, ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని సిలో స్టోర్ చేయమని. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాను, ప్రింట్ సి అని. ప్రింట్ సి అంటే ఎంత డిస్ప్లే అవుద్ది, 10 ప్లస్ 30 ఎంత, 40 డిస్ప్లే అవుద్ది. ఇక్కడ అవుట్పుట్ ఈస్ డిస్ప్లేయింగ్ 40. దిస్ ఈజ్ వన్ శాంపిల్ ప్రోగ్రామ్. అంటే దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్. అంటే వేరియబుల్స్ని ఎక్స్ప్రెషన్లో కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. Okay, this is last point. Okay, deleting a variables. Deleting a variables. For example, నేను ఒక ప్రోగ్రామ్ రాస్తా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ వన్ శాంపిల్ ప్రోగ్రామ్. ఓకే, x ఈక్వల్ టు 20. ఓకే, x ఈక్వల్ టు 20 దీన్ని డిస్ప్లే చేశాను.
దీన్ని డిస్ప్లే చేశాను అంటే ఏదో టాస్క్ చేశాను, ఎక్స్ వాల్యూ డిస్ప్లే అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ఎంత డిస్ప్లే అవుద్ది? 20 అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు దీంతో నాకు పని అయిపోయింది. దీంతో పని అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలా? డిలీట్ చేసుకోవచ్చు నువ్వు దాన్ని. దానికోసం యూనిట్ కాల్, యూనిట్ యూజ్ ద డిఈఎల్ కీవర్డ్, డిఈఎల్, డిలీట్, డిఈఎల్. ఓకే, దెన్ గివ్ ద వేరియబుల్ నేమ్. వాట్ ఈస్ దట్ వేరియబుల్ నేమ్? ఎక్స్. ఓకే, దిస్ వేరియబుల్ విల్ బి డిలీటెడ్, డిలీటెడ్, డిలీటెడ్. దీని తర్వాత నువ్వు డిలీట్ చేసిన తర్వాత ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ టు అగైన్ ట్రయింగ్ టు డిస్ప్లే, యూ విల్ గెట్ అన్ ఎర్రర్, you will get an error. Up to here this is valid, up to here this is valid code. Okay, once you deleted that variable you can't access, once you deleted that variable you can't access. Okay, if you are including both the entire code, this is invalid, this is invalid. I think you guys are understood what I am telling. See, variables just 5 minutes లో చెప్పి వదిలేస్తారు. కానీ let me brief, let me brief, let me brief what we discussed, what we discussed today, what we discussed. Just 1 minute guys, just 1 minute. Okay, what is a variable we discussed, what is a variable we discussed, what is the variable assignment we discussed, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలి డిస్కస్ చేసాం. దాని తర్వాత డేటా టైప్స్ గురించి, బేసిక్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాం. డైనమిక్ డైనమిక్ టైపింగ్ గురించి డిస్కస్ చేసాం. మల్టిపుల్ వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి డిస్కస్ చేసాం. కాన్స్టెంట్ వాల్యూస్ గురించి డిస్కస్ చేసాం. లోకల్ వేరియబుల్స్కి గ్లోబల్ వేరియబుల్ స్కోప్ గురించి డిస్కస్ చేసాం. వేరియబుల్స్ని ఎక్స్ప్రెషన్ డిస్కస్ చేసాం. డిలీటింగ్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం గైస్. ఓకే, ఐ థింక్ మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ మీకు కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వీడియోని మాత్రం లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలానే నేను కీప్ ఆన్ మీకు పోస్ట్ చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనంటే, మీకు నోటిఫికేషన్గా రావాలనంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతోపాటు మీరు మన వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వాలంటే యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. ఓకే, యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. మధ్యలో ఎవరు బ్రోకర్స్ ఉండరు, డైరెక్ట్ ట్రైనరే మాట్లాడతాడు, నేనే మాట్లాడుతున్నాను. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ డెవాప్స్, డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. ఆల్రెడీ 1 బ్యాచ్ స్టార్ట్ అయింది, మనకి జనవరిలో సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతుంది. జనవరిలో అప్పుడు మనం పైథాన్ చాలా వరకు కవర్ చేసేసి ఉంటాం. ఓకే, ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు learn subject in a proper way, please reach out to me. Definitely I'm trying to help you. Thank you. Okay, let me stop the recording.